హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో ఒక నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇంకా ఈ ఎండు రొయ్యల్లో గోంగూర కూడా కలిపి చేసుకుంటారు, అది కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకోసము. ఇవాళ అయితే ఎండు రొయ్యలు కోడిగుడ్డు కలిపి చేస్తున్నాను. ఇలా ఉంటాయన్నమాట ఎండు రొయ్యలు. ఇవి ఈ సైజులు కూడా దొరుకుతాయి, మీకు చిన్నగా కూడా ఉంటాయి. మీకు ఏవి ఇష్టమైతే అవి తెచ్చుకోండి. దీనికోసం ఏమేమి కావాలో చెప్తాను మీకు. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే ఒక 5 తీసుకున్నాను. ఇవన్నమాట కోడిగుడ్లు ఉడకబెట్టేసి పొక్కు తీసి పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం 5 టమాటాలు, 3 ఉల్లిపాయలు ఇవి తీసుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, నూనె ఇవన్నీ మామూలే అండి. దీనికి మసాలా కూడా ఏం అవసరం లేదు. ఇంకా తాలింపులు అయితే పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి వేసుకుంటాము. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో అంతా చూడండి. మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తేనే ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే అందుతుంది, మీరు చూడగలుగుతారు. ఈ ఎండు రొయ్యల కర్రీ మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూడండి. ఏం చేయాలంటే ఉల్లిపాయలు, టమాటాలు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా. కోడిగుడ్డుకు వచ్చి ఘాట్లు పెట్టుకోవాలి. చాకు తీసుకొని ఇట్లా నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని రొయ్యలు ఉన్నాయి కదా అవి దీనిలో వేసి కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాత కోడిగుడ్లు వేయించుకుందాము. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలని చెప్పాను కదండి, ఇలాగనమాట. చుట్టూ ఇలా పెట్టుకోవాలి. ఇలాగ ఎగ్స్ అన్నీ ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి లైట్గా. ఈ కోడిగుడ్లు ఇలా వేగిన తర్వాత తీసి పెట్టేసుకున్నాము. ఇలా ఎర్రగా వేగితే చాలు. ఇది ఘాట్లు ఎందుకు పెట్టుకున్నామంటే కోడిగుడ్డు తినేటప్పుడు లోపల చప్పగా ఉంటుంది కదండి, ఉప్పు కారం అంతా సరిగా తగలదు. ఇలా ఘాట్లు పెట్టుకున్నామంటే ఉప్పు కారం అంతా లోపలికి వెళ్ళి బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇప్పుడు ఇదే నూనెలో గోరువెచ్చని నీళ్ళు కడిగి పెట్టుకున్నాం కదా, ఒక 2-3 సార్లు అయినా కడుక్కోవాలండి. ఇవి కూడా ఇదే ఆయిల్లో వేసి వేయించుకున్నాము. చూసారు కదా, ఇలా ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలా వేగితే సరిపోతుంది. అంటే ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే నూనెలో
జీలకర్ర, ఈ నూనె సరిపోతుందండి కూరకు కూడా, ఎక్స్ట్రా ఏం వేసుకొని అవసరం లేదు. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాము, తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. వెల్లుల్లి ఒక 6 రెబ్బలు తీసుకున్నాను, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ తాలింపులో వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో ఉల్లి తరిగి వేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నామంటే గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత టమాటాలు వేసుకున్నాం. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకుందాము. ఇవి కొంచెం మగ్గాయండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాము. ఇది ఉప్పు, కారం అనేది మీకు రుచికి సరిపడా వేసుకోండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను కారం. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మంట అనేది తక్కువ పెట్టుకోండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోండి. ఈ టమాటాలు బాగా మెత్తగా పేస్ట్లా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. టమాటాలు మగ్గిపోయాయండి బాగా. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి వేసుకున్నాము. ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి టమాటాలలో. అప్పుడు ఈ రొయ్యలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. మూత పెట్టేసి అదే సిమ్లోనే ఉంచాలి. అలా 2 నిమిషాలు వేగిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా గుడ్లు, అవి కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం దీన్ని. మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నాకు కూర రెడీ అయిపోయిందండి. ఎండు రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ.
ఇలా దగ్గరకు ఉంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు మన ఎండు రొయ్యలు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయిందండి.